సీతాపయాణ మూవీ మేము ఇప్పుడే చూసాము. మూవీ చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో చూస్తే సూపర్ హిట్ మూవీ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి మనస్ఫూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. హాయ్ అన్న, ఇప్పుడే సీతాపయనం అనే మూవీ చూసాను అన్న. మూవీ విషయానికి వస్తే అన్న ఏమని చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న అర్జున్ గారికి దండం పెట్టాలని చెప్తుందంటే ఎంత బాగా తీశాడంటే అన్న అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బాగా తీశాడన్న అసలు వేరే లెవెల్ అని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, ప్రతి ఒక్క ఫ్యామిలీ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. అలాంటి సినిమా అని చెప్తా. ఒక ఫాదర్ అండ్ డాటర్కి డెడికేట్ చేసే మూవీ అని చెప్తాను. అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఎక్కడే కానీ వైలెన్స్ లేదు, మీకు ఓన్లీ లవ్వే ఉంటుందన్న మా సినిమాలో. చాలా అంటే చాలా బాగా తీశారన్న. అండ్ దీంట్లో కొన్ని క్యామేస్ ఉంటాయన్న. క్యామేస్ గురించి చూస్తే మాత్రం సూపర్ అని చెప్తాం. మన ధ్రువ సర్జా కానీ మన అర్జున్ సర్జా కానీ ప్రతి ఒక్కరు అన్న అసలు యాక్టింగ్ వైజ్ చింపేశారని చెప్తాం. మన ప్రకాష్ రాజ్ గారు కానీ మన సత్య గారు కానీ అసలు ప్రతి ఒక్కరు అన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ చింపేశారని చెప్తా. అండ్ మెయిన్గా మన హీరోయిన్ ఐశ్వర్య గారు అయితే అన్న ఫస్ట్ డెబ్యూ మూవీ అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా బాగా చేసింది, అసలు చింపేసిందని చెప్తా. హీరో కూడా అంతే అన్న, ప్రతి ఒక్కరు చింపేశారు. దీంట్లో మెయిన్ ఏంటి నాకు నచ్చింది ఏంటి అన్న, ర్యాబిట్ని కాపాడడం కానీ అంటే ఒక అనిమల్స్ని సేవ్ చేయడం కానీ ఎలా అనేది చాలా బాగా చూపించారు అన్న. లవ్ స్టోరీ కానీ ఏదే పని అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అన్న అదిరిపోయిందని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న అసలు వేరే లెవెల్ అన్న. ప్రతి ఒక్కటి అన్న సినిమాలో ఇది ఉంది ఇది లేదు, అది ఉంది ఇది లేదు అనుకుంటా ప్రతి ఒక్కటి చింపేశారని చెప్తా. అండ్ మెయిన్గా శివరాత్రికి ప్రతి ఒక్కరు ఈ సినిమాని వచ్చి మీరు జాగరణ చేయొచ్చు అని చెప్తాను. అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు మీ దగ్గర ఉన్న థియేటర్లో వచ్చి చూడండి. థ్యాంక్ యూ. సీతాపయనం ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. చాలా డీసెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. చాలా ఎక్సలెంట్గా తీశారు. అర్జున్ గారు స్టోరీ లైన్ కానీ డైరెక్షన్ కానీ ప్రొడ్యూసర్ కూడా అతనే చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్ళడం. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ మనకి ల్యాగ్ అనేది అనిపించలేదు. అలా డీసెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అనిపించింది. లవ్ బాండింగ్ అండ్ ఎమోషన్ క్యారీ చేశారు. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ బాగా క్యారీ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎమోషన్ ఫీల్ అవుతారు. చూస్తే మీకు ఆ సీన్స్ చూస్తే ఆ క్యారెక్టరైజేషన్లో మీకు కూడా ఫీల్ అంత అలా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ దాంట్లో అర్జున్ గారి క్యామియో రోల్ ఉంటుంది. అక్కడ మాత్రం మంచి హైలైట్ బీజిఎం స్కోర్తో మంచి హైలైట్ బాగుంది. సీన్స్ అయితే ఎక్సలెంట్గా తీశారు. అండ్ దీంట్లో మనకు మెయిన్గా చెప్పాలంటే మూవీలో మంచి కంటెంట్ ఓరియంట్గా అంటే ఈ మధ్య మనకి రీసెంట్గా వచ్చిన మూవీస్లో కంటే ఈ మూవీ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చాలా రేర్గా వస్తుంటే ఆ ఎమోషన్ క్యారీ చేయాలంటే చాలా డీసెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చూడాలంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ రాలేదు. ప్రజెంట్ అయితే ఈ మూవీలో మనకి చాలా డీసెంట్గా తీసుకెళ్లారు స్టోరీ లైన్ కానీ. అర్జున్ గారి కంబ్యాక్ డైరెక్ట్ మూవీ అనుకోవచ్చు. మూవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి వాచ్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే సీతాపయనం సినిమా చూడడం జరిగింది. చాలా బాగుందండి సినిమా. అసలు ఫ్యామిలీ ఎమోషన్స్ను ఈ విధంగా లాస్ట్లో క్లైమాక్స్లో ఈ విధంగా చూపిస్తారని మనం అసలు అనుకోలేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఇంకా అనూప్ రూబెన్స్ గారు అయితే బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క సీన్ అట్లా తీసుకెళ్ళాడు అనమాట పైకి. చాలా బాగుంది అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ అయితే. ఆ తర్వాత ఇంకా హీరోయిన్గా చేసిన మన ఐశ్వర్య అర్జున్ గారు అయితే చాలా బాగా చేశారు. సినిమా మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంటుంది. చాలా బాగుందండి సినిమా అయితే. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ను ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎమోషన్స్ కట్టిపడేస్తుంది. మీరు కావాలంటే క్లైమాక్స్లో మీకు కంటతడి రాకపోతే చూడండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే సీతాపయనం సినిమా చూడడం జరిగింది అనమాట. అయితే మనకేంటంటే ఆ పయనంలో ఎలాంటి అడ్డంకులు వస్తాయి ఏంటి సంగతి అంటే కొంతమంది మనం మంచి కోరుకుంటారు చెడు కోరుకుంటారు. కానీ చెడైనా మంచికే వస్తుంది మంచి అయినా మంచికే వస్తుందని చెప్పి చూపించారనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఐశ్వర్య అర్జున్ గారు ఆ మంచి యాక్టింగ్ డెబ్యూ సినిమా అయినా కూడా మంచి చేసిందనమాట. హీరో గారి గురించి చెప్పాల్సిన లేదు, మంచిగా ఉంది. అంటే కొన్ని జంతు సంరక్షణ వాటి గురించి చూపించారనమాట. అక్కడ నాకు కొద్దిగా మంచిగా అనిపించింది. ఓకే గుడ్. సీతాపయనం చాలా మంచి మూవీ. ఫాదరు డాటర్ రిలేషన్షిప్ కూడా మంచిగా చూపించారు. అలాగే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, సో ఎంజాయ్ ద లైఫ్ అండ్ వాచ్ నియరెస్ట్ థియేటర్స్. సీతాపయనం సినిమా చూశాను ఇప్పుడే. చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లోని ఎస్పెషల్లీ ఆడపిల్లగాలు చూడాల్సిన సినిమా ఇది. తల్లిదండ్రులని ఎలా వదిలేస్తున్నారు, తల్లిదండ్రులు ఎలా పట్టించుకోవట్లేదు అనేవాళ్ళు పక్కా చూడాలి సినిమా. తల్లిదండ్రులు కూడా కంపల్సరీ చూడాలి ఈ సినిమాని. ఎందుకంటే కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అసలు ప్రేమ అంటే ఎలా పుట్టిద్ది, ఎలా ఉండాలి,
చాలా బాగా చెప్పారు అసలు. అసలు నిజంగా ఆ ఇద్దరు ఆర్టిస్టులు హీరో హీరోయిన్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా చేశారు. కొత్త వాళ్ళలాగా అనిపించలే ఎక్కడ కూడా. చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అసలు మిస్ అవ్వద్దు ప్లీజ్. ఈ మూవీలో ముఖ్యంగా గోరక్షణ దాని గురించి బాగా చూపించాడు. అదేవిధంగా డాక్టర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ కూడా బాగా చూపించాడు. అదేవిధంగా మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకు తిరిగి వాళ్ళు ఎలా రెస్పాండ్ కావాలి అవన్నీ కూడా బాగా చూపించాడు మూవీలో. అందరికీ నమస్తే. ఇప్పుడే సీతాపైనం ప్రీమియర్ షో చూడడం జరిగింది. సినిమాలో మంచి డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే సినిమాలో మంచి మెసేజ్, అంటే మనకు తెలియని కొత్త గేమ్స్లో ఆ గేమ్స్ వల్ల మా జంతువులు ఏ విధంగా ఇబ్బంది పడతాయి, సో ఇలాంటి వాటి వల్ల కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. కుందేలు ఫైట్ అనేది సినిమాకి హైలైట్గా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రేంజర్ జర్నీలో ఇద్దరి మధ్య ఎమోషన్, అలాగే ఒక జంతు సంరక్షణకు సంబంధించి గో సంరక్షణ ఒక మంచి మెసేజ్ మనకు ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ శివరాత్రికి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం జాగారం చేయాలనుకుంటే గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. సీతాపైనం సూపర్గా ఉంది. బ్రో సినిమాని చాలా బాగా తీశారు. ప్రతి ఒక్క పాయింట్ ఫ్యామిలీ గురించి కానీ, హ్యూమన్ వాల్యూస్ గురించి కానీ, లేడీస్ యొక్క సిచ్యువేషన్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి బాగా చూపించారు. ప్రతి మనిషిని మనం విలువిలిచే వాటి గురించి కానీ ప్రతి ఒక్కటి సినిమాలో చాలా చక్కగా చూపించారు. సెకండ్ హాఫ్లో అయితే అసలు చాలా బాగుంది సినిమా, సూపర్ ఎక్సలెంట్. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది ఈ సినిమా చూస్తే. మనుషులకి చాలా విలువలు నేర్పించే సినిమా తీశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. గో సంరక్షణ గురించి ప్రతి ఒక్క పాయింట్ ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి దీంట్లో ఇన్వాల్వ్ చేసి సినిమాని చాలా చక్కగా తీశారు. క్లైమాక్స్లో మాత్రం మంచి సీన్తో మంచి ఎమోషన్స్తో మంచిగా లవ్ ఎమోషన్స్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంది, A to Z అన్నీ చూపించి బాగా తీశారు సినిమాని. ఎక్సలెంట్.